ఓం శ్రీమాత్రే నమః. శబరిమల శ్రీ ధర్మశాస్త్ర వారి దేవాలయం ఈ నెల వృషభమాస పూజలు పూర్తి చేసుకుని మొన్న 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకు తెరిచినటువంటి దేవాలయం ఈ నెల 19వ తారీఖు రాత్రి హరివరాసనంతో దేవాలయం మూసివేయడం జరిగింది. అయితే మళ్ళీ అయ్యప్ప స్వామివారి దేవాలయం ఈ నెలలో తెరిచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఒకటి రాబోతోంది. అదే అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్టా దినోత్సవంగా మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఈ నెల 26వ తారీఖు రావడం జరుగుతోందండి. అయితే ఆ ప్రతిష్టా దినోత్సవాన్ని పురస్కరించుకుని శబరిమల ధర్మశాస్త్ర వారి దేవాలయం 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకి స్వామివారి దేవాలయాన్ని తెరిచి 26వ తారీఖు యథావిధిగా స్వామివారి దేవాలయంలో జరిగే పూజా విధానాలు, పూజా కైంకర్యాలన్నీ మలయాళ తాంత్రిక విధానం ప్రకారం పూర్తి చేసి 26వ తారీఖు రాత్రి 10 గంటలకి ఈ దేవాలయం మూసివేయడం జరుగుతుంది. అయితే ఈ దివ్య ప్రతిష్టా దినోత్సవంగా చెప్పడానికి దీని వెనక కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయండి. కారణం ఏమిటంటే మనకి కొన్ని వందల సంవత్సరాల ముందు శబరిమలలో గర్భాలయంలో శిలామూర్తి అంటే అయ్యప్ప స్వామి వారి యొక్క రాతి విగ్రహం ఉండేదండి. అది తర్వాత ఆ శబరిమల ఆలయం దాదాపు చాలాసార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యి ఆ దేవాలయం ఛిద్రమైపోవడం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో భాగంగానే ఆ దేవాలయంలో ఉన్నటువంటి శిలా విగ్రహం, ఇది పరశురాముల వారు స్థాపన చేసిన శిలా విగ్రహం. ఈ పరశురాముల వారు స్థాపన చేసిన శిలా విగ్రహం అగ్నికి మరి ప్రమాదానికి గురయ్యి ఛిద్రం అవ్వడం వల్ల ఆ విగ్రహాన్ని తీసేసి తర్వాత ఆ గర్భాలయంలో ఆ మూలమూర్తి ఉన్న స్థానంలో పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. అయితే కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం ఇప్పుడు శబరిమలలో మనమందరం చూస్తున్నటువంటి పంచలోహమూర్తి కూడా ఇది పంచలోహ విగ్రహాల్లో రెండో విగ్రహం అని కొంతమంది చెప్తూ ఉంటున్నారు. కొన్ని చారిత్రక ఆధారాలు చెప్తూ ఉంటున్నాయి. పంచలోహమూర్తి మొదట ఒకటి ప్రతిష్ఠించారని, దాని తర్వాత అది దేనివల్ల మరి ఏ కారణం చేతో అది తొలగించి మరలా రెండవసారి తాంత్రిక విధానం ప్రకారం శబరిమలలో సరిగ్గా జూన్ 26వ తారీఖు స్వామివారి దివ్య ప్రతిష్టా మహోత్సవం రెండవ పంచలోహమూర్తుల్లో రెండవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని శబరిమల కొన్ని చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి. దానిని పురస్కరించుని శబరిమల అయ్యప్ప స్వామివారి దేవాలయం ఈ నెల 25వ తారీఖు సాయంత్రం 5 గంటలకి తెరవబడి 26వ తారీఖు ఉదయం నుంచి రాత్రి 10 గంటల దాకా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మూసివేయడం జరుగుతుందండి. కాబట్టి భక్తులు వినియోగించుకోండి. స్వామి శరణం.